సికింద్రాబాద్లో బస్సు దిగిన వెంటనే మనం రైట్ సైడ్ చూస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ జనరల్ టికెట్లు ఇస్తారనమాట, అంటే రిజర్వేషన్ కానివి, అలాగే ఎంఎంటీఎస్ కానీ, అంటే విజయవాడ, సో గుంటూరు, ఇలా నార్మల్ టికెట్స్. సో ఈ సొంత నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. మన విశాఖపట్నం ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ఇది వచ్చేసింది 5వ నెంబర్ ప్లాట్ఫామ్కి. కానీ మనం టికెట్ వచ్చి లింగంపల్లి దాకానే తీసుకున్నాం, సరదాగా ట్రైన్ ఎక్కాలని. సో ఈ ట్రైను విజయవాడ నుంచి కాజీపేట దాకా ఒక స్టాప్తో వచ్చేస్తుంది. కాజీపేట తర్వాత మళ్ళీ మన మౌలాలి ఆగుతుంది అంతే. అంటే 2 స్టాప్లోనే వచ్చేస్తుంది కానీ కొంచెం స్లోగా వస్తుంది. సో టైం అయితే బాగా ఎక్కువ తీసుకుంటుంది. మార్నింగ్ 7:30 అట్లా వస్తుంది అనుకుంటా విజయవాడ. ఇక్కడికి మధ్యాహ్నం 12:40కి రావాలి అసలు టైం. 1కి అలా వస్తుంది. చూడండి ఎలా ఉందో. కానీ ఇక్కడ నుంచి రివర్స్ వెళ్ళేటప్పుడు నైట్ 8కి వస్తుంది మన దగ్గరికి, సికింద్రాబాద్కి. సో ఖాళీగా ఉంటుంది, బాగుంటుంది ట్రైన్. ముంబైలో కొట్టుకుంటున్నారు కానీ ఖాళీగానే ఉంటుంది. ఇది కన్ఫర్మ్ కాకపోతే అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా మన సైడ్ అండి, మన కాకినాడ, సామర్లకోట్, అంటే అందులో ఉన్న వాళ్ళకి ఇది కాకినాడ వెళ్దు, సామర్లకోట్, రాజమండ్రి అలా వెళ్ళాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చిస్తే ఇది కొంచెం పర్వాలేదు ఉన్న ట్రైన్స్తో పోలిస్తే. సో పర్లేదు, బాగానే ఉంటుంది. సో ఇంకా బెస్ట్ మన రాజమండ్రి అలా వెళ్ళేటప్పుడు లింగంపల్లి వెళ్ళి ఎక్కేస్తే పక్క సీట్ దొరికేస్తుంది. మన దగ్గర ఒకే స్టాప్ కాబట్టి డోర్ దగ్గర కొంచెం లోపలికి వచ్చి ఉందామని అక్కడ కూర్చున్నాం. ఎలాగో ఇంకా 10 నిమిషాలు ఎలా ఆగుద్ది ట్రైన్, అప్పుడు చూద్దాం. ఇక్కడ అన్నది కదా 5 రూపాయలకి బాటిల్ ఫిల్ చేస్తారు, 2 బాటిల్.